Hello, I'm Dr. Aditya, urologist and andrologist, Achana Hospital, Madinaguda. సో చాలామంది యంగ్ పీపుల్ లేదా పెళ్ళి అయిన వాళ్ళు కానీ కాలేజ్ స్టూడెంట్స్ కానీ లేదా రీసెంట్గా పెళ్ళి అయిన వాళ్ళు కానీ ఎనీ సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఆర్ ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్కి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో ఏ ప్రాబ్లం ఉన్నా ఎవరితో చెప్పుకోవాలో తెలియక చాలా యూట్యూబ్ వీడియోస్ ఈ మధ్య చూసి ఏదో ఫార్మసీలో ట్యాబ్లెట్స్ వాడి క్యూర్ అవుతుంది అని వెయిట్ చేస్తూ ఉంటారు. చాలా రోజులకి వాళ్ళకి కరెక్ట్ ట్రీట్మెంట్ దొరకదు. అనవసరంగా చాలా ట్యాబ్లెట్స్ వాడి సైడ్ ఎఫెక్ట్స్తో వస్తూ ఉంటారు. సో మేల్ ఇన్ఫర్టిలిటీ కానీ ఎనీ సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఇన్ మేల్స్ కానీ మేజర్గా చూసేది ఎవరు అంటే ఆండ్రాలజిస్ట్ అంటారు. సో మేమంతటి యూరాలజీ డిగ్రీ చేసిన వాళ్ళు అండ్ ఆండ్రాలజీతో సంబంధం ఉన్న వాళ్ళు చూస్తారు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ. సో యంగ్ పీపుల్ పెయిన్ అయిన వాళ్ళలో ఏంటంటే మేజర్గా వాళ్ళకి సెక్షువల్ ఏజ్ వచ్చాక ఏంటంటే చాలా డౌట్స్ కానీ వీళ్ళ ప్రాబ్లమ్స్ కానీ పర్ఫార్మెన్స్ ఇష్యూస్ కానీ లేదా యాంగ్జైటీ ఇష్యూస్ కానీ ఉంటాయి. సో వీటికి ఏంటంటే వాళ్ళు చాలా వీడియోస్ రెఫరెన్స్లు డాక్టర్ని కలవటం ఎందుకులే అని చాలా వీడియోస్ చూసి లేదంటే ఎవరో చెప్పింది విని చాలా ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటారు. సో అవి ఏంటంటే తాత్కాలికంగా రిలీఫ్ ఇస్తాయి కానీ ప్రాబ్లమ్ని అయితే ట్రీట్ చేయలేవు. సో దానివల్ల అనవసరమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకపోతే ఎడిక్షన్స్ వీటి వల్ల చాలామంది ప్రాబ్లమ్స్తో వస్తూ ఉంటారు లేట్ ప్రజెంటేషన్స్తో. సో అలాంటి వాళ్ళు ఏంటంటే ముందుగానే మీ దగ్గరలో ఉన్న ఆండ్రాలజిస్ట్ని కలవండి, మీ ప్రాబ్లం చెప్పండి అండ్ కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోండి మీకున్న ప్రాబ్లంకి. సో ఆండ్రాలజీ ఇష్యూస్ అనేవి ఫ్రీక్వెంట్గా చూస్తున్నాం ఈరోజు వాళ్ళల్లో. సో మోర్ ఎక్స్పోజ్ అవుతున్నారు అండ్ సెక్షువల్ హిస్టరీ ఉన్న వాళ్ళకి ఎక్కువ చూస్తూ ఉన్నాం ఇలాంటి ప్రాబ్లమ్స్. సో ఎనీ ప్రాబ్లం ఈ ఇష్యూస్తో ఉన్న వాళ్ళు ఇమీడియట్గా వచ్చి మీ దగ్గరలో ఆండ్రాలజిస్ట్ని కలవండి, కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోండి. అండ్ రీసెంట్గా పెళ్ళైన వాళ్ళు అండ్ ఎనీ సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఆఫ్టర్ మ్యారేజ్ కనుక ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటే సో వాళ్ళు చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు అనవసరంగా. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు దయచేసి మీ దగ్గరలో ఆండ్రాలజిస్ట్ని కలవండి. బెటర్ మీ పార్ట్నర్తో ఇద్దరు వచ్చి కలిస్తే బెటర్ కౌన్సిలింగ్ ఇవ్వడానికి కూడా ఈజీగా ఉంటుంది. అండ్ ఎనీ సెక్షువల్ ప్రాబ్లమ్స్ కానీ లేదా స్పర్మ్ కౌంట్ కానీ లేదంటే పెళ్ళైన 6 నెలలకు 1 ఇయర్గా 2 ఇయర్స్ కానీ మీరు ప్రెగ్నెన్సీ పాజిటివ్ టెస్ట్ రావట్లేదని కానీ సో రకరకాల ట్యాబ్లెట్స్ హ్యూమోపతి అని ఆయుర్వేద అని చాలా వాడుతూ ఉంటారు. సో వాటితో టైం వేస్ట్ చేసుకోవద్దు. సో మీ దగ్గరలో ఉన్న ఆండ్రాలజిస్ట్ని కలవండి అండ్ మీ స్పర్మ్ కౌంట్ అండ్ నార్మల్ హార్మోన్ అనాలిసిస్ చేయించుకోండి. సో ఎక్కడ ప్రాబ్లం ఉందో చూసుకోండి అండ్ బెటర్ ట్రీట్మెంట్ తీసుకోండి దానికి. థ్యాంక్ యూ.